ఒక్కళ్ళు కూడా ఉమ్. జగన్ని ద్వేషిస్తున్నారు. ఇదివరకు ఎందుకు ఉంది వాళ్ళకి ద్వేషం? లేదు. ఉంది ఒకప్పుడు. లేదు. పోనీ అసలు వాళ్ళకి వీళ్ళు ఎప్పుడైనా కాలేజీలో కొట్టుకున్నారా? లేదు. ఎప్పుడైనా గొడవలు ఉన్నాయి వీళ్ళకి? ఇప్పుడు ఈ గొడవలు బిగినైతే ఇప్పుడు కాలేజీలో కొట్టుకుకొస్తారు. ఉమ్. ముందు మాకు గొడవలు ఏం లేవు, బాగానే ఉన్న కాలేజీలు. ఉమ్. ఈ కులాల పిచ్చ, నాయకుల పిచ్చ వచ్చాక కొట్టుకున్నారు. అవును. ఇవాల్టి రోజున ఒక పవన్ కళ్యాణ్ అభిమానించి ఆటో డ్రైవరు, పవన్ కళ్యాణ్ అభిమానించేటటువంటి ఒక టాక్సీ నడిపే అబ్బాయో ఇంకొకళ్ళు ఉమ్. వీళ్ళు జగన్ని ద్వేషిస్తున్నారు కదా. అవును. ఇదే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఇస్తున్న గిఫ్ట్. అది. ఉమ్. తెలుగుదేశం పార్టీ యూత్ ని పట్టించుకోవడం మానేసింది చాలా కాలం నుంచి. ఉమ్. చంద్రబాబు వచ్చినప్పటి నుంచి దాన్ని ఏమంటారు, కాలేజీ రాజకీయాలు తీసేశారు, ఉమ్. యూనియన్ రాజకీయాలు అవును. రద్దు చేశారు. ఎన్టీఆర్ టైంలో రద్దు చేసిన ఉమ్. పార్టీ పరంగానన్నా ప్రోత్సహించారు. చంద్రబాబు వచ్చాక అసలు వాటిని తీసేశారు. ఉమ్. ఇంకోటి అసలు యూత్ నుంచి వచ్చేవాడికి సీట్లు ఇవ్వడం అనేది మానేశారు. ఉమ్. ఆయన తటస్థులంటూ 70 ఏళ్ళ వాళ్ళని, 60 ఏళ్ళ వాళ్ళని, ఎవరు లైక్ మన సిబిఐ విజయరామారావు గారు ఉమ్. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టడం లాంటివి చేసుకొచ్చారు. ఉమ్. దాంతో ఇక యువతకి అవకాశం లేకుండా పోయేటప్పటికి వాళ్ళు ఎటుపోవాలి? ఉమ్. వాళ్ళ అదృష్టం కొద్దీ ఆ టైంలో ఇటు జగను అటు పవను ఏజ్ పరంగా వీళ్ళకి అవును. ఇది అయ్యారు. అతను సెలబ్రిటీ, ఇతను మాస్ ఫాలోయింగ్ ఉన్నట్టు. ఉమ్. దీంతో యూత్ అంతా ఈ ఇద్దరి మధ్య పోలరైజ్ అయిపోయారు. తెలుగుదేశం దగ్గర యూత్ ఎవరున్నారు ఇప్పుడు?